Good morning, students. Today we are going to discuss the concept triple integrals. ఓకే, మనం ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే డబుల్ ఇంటిగ్రల్ చేసాం. సో ఈరోజు మనం చెప్పుకునే లెసన్ ఏంటంటే ట్రిపుల్ ఇంటిగ్రల్స్ మీద చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ముగ్గురు హీరోలు ఉంటారు. కరెక్ట్గా చెప్పాలంటే 3 ఇంటిగ్రల్స్ ఉంటాయన్నమాట. సో 3 ఇంటిగ్రల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ప్రీవియస్ లెసన్లో ఏం చెప్పుకున్నామండి? మనం డబుల్ ఇంటిగ్రేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు XYZ dx dy dz అన్నాడు. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు dx అంటే ఎక్స్తో చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పుడు ఏ కాన్స్టెంట్స్ అవుతాయండి? YZ కాన్స్టెంట్లు. కాబట్టి YZ కాన్స్టెంట్ రాసేసి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ రాశారండి. x²/2 బిట్వీన్ ది లిమిట్స్ 2 to 3 రాసాం. dy dz. సో ఇప్పుడు ఈ 2 అనేది బయటికి తీసుకెళ్ళినట్లయితే YZ/2 అవుతుందండి. x² మిగులుతుంది. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 9 - 4 అవుతుంది. 3² 9, 2² 4. సో 9 - 4 అంటే 5 అవుతుందండి. సో 9 - 4 5 అంటే 5/2 బయటికి రాసేసినట్లయితే ఇంటిగ్రల్ 0 to 1. ఇప్పుడు YZ మిగిలిందండి. ఈ YZని విత్ రెస్పెక్ట్ టు dy చేయాలి. సో Z కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి y ఇంటిగ్రేషన్ y²/2 బిట్వీన్ ది లిమిట్స్ అగైన్ 1 to 2. సో ఇప్పుడు 2 ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తే 5/4 అవుతుందండి. ఇది 5/4 ఇంటిగ్రల్ 0 to 1 Z ఇంటూ. సో ఒకసారి లోయర్ లిమిట్, ఒకసారి అప్పర్ లిమిట్, ఒకసారి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2² 4 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 1. సో ఇలా వస్తుందండి. దేర్ఫోర్ మనకి ఇది జరిగినట్టయితే 4 - 1 అంటే 3 అండి. సో 4 - 1 అంటే 3. ఇప్పుడు 3 × 5 15/4 ఇంటూ Z²/2 బిట్వీన్ ది లిమిట్ 0 to 1 సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఏమొస్తుందండి? 15/8 ఇది ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద వే టు డూ ద ట్రిపుల్ ఇంటిగ్రల్స్. సో ఇక్కడ మనకి అన్ని కాన్స్టెంట్ లిమిట్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా పోయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే మీకు ఇక్కడ సో ఫస్ట్ వన్ 0 to a ఈజ్ ఏ కాన్స్టెంట్ లిమిట్, నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x+y. సమ్ e⁻x+y + z dx dy dz ఇచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఈ 0 to x+y అనేది ఏ లిమిట్? ఈజ్ ఇట్ ఏ ఎక్స్ లిమిట్ ఆర్ వై లిమిట్ ఆర్ జెడ్ లిమిట్ కనుక్కోవాలి. నెక్స్ట్ 0 to x అనేది ఏ లిమిట్, 0 to a లిమిట్ అనేది గుర్తుపట్టాలి. సో ఇప్పుడు చూసినట్లయితే మీరు 0 to x+y అంటే ఫంక్షన్ ఆఫ్ x+y, x+y కాబట్టి దిస్ ఈజ్ ద జెడ్ లిమిట్. సో ఇది జెడ్ లిమిట్. నెక్స్ట్ జెడ్ పోయింది కాబట్టి మనకి మిగిలింది xy మిగిలాయి కాబట్టి ఇది ఫంక్షన్ ఆఫ్ x కాబట్టి y లిమిట్, ఇది మిగిలింది x లిమిట్. సో ఫస్ట్ దేంతో చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో ఇప్పుడు మన ఇంటిగ్రేషన్ చూడండి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, నెక్స్ట్ y x, e⁻x+y + zని చేయాలి. సో e⁻x+y + zని విత్ రెస్పెక్ట్ టు జెడ్ అన్నట్లయితే xyలు కాన్స్టెంట్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందండి? e⁻x+y + z x ఈజ్ ఏ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ చేస్తే 0, y కాన్స్టెంట్ 0, జెడ్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 కాబట్టి డినామినేటర్లో 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. బిట్వీన్ ద లిమిట్ 0 to x రాసాం. ఇవి ఏ లిమిట్స్ అండి? ఇవి జెడ్ లిమిట్స్. 0 to x అనేది అంటే మీరు జెడ్ ప్లేస్లో ఒకసారి x ఒకసారి 0 సబ్స్టిట్యూషన్ చేయండి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే జెడ్ ప్లేస్లో ఒకసారి x, ఇంకొకసారి ఇది 0 to x కాదు, ఇది x+y, 0 to x+y. బై మిస్టేక్ ఐ హ్యావ్ రిటన్ x, దిస్ ఈజ్ కరెక్షన్, దిస్ ఈజ్ x+y. ఒకసారి x+y ఇంకొకసారి 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x+y + x+y, జెడ్ ప్లేస్లో 0 పెడితే x+y + 0 అంటే x+y. ఇప్పుడు చూడండి ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 × x+y - e⁻x+y dy dx. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన దాన్ని విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నామంటే ఏది కాన్స్టెంట్ అవుతుందండి? x ఈజ్ ఏ కాన్స్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇంటిగ్రేషన్ ఈజ్ e⁻2 × x+y, x కాన్స్టెంట్ కాబట్టి 2x ఈజ్ ఏ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ 0, 2yని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేషన్ చేసాం, నాట్ ఇంటిగ్రేషన్. 2y డిఫరెన్షియేషన్ వచ్చి 2 కాబట్టి డినామినేటర్లో 2 రాసాం. సిమిలర్లీ e⁻x+y బిట్వీన్ ది లిమిట్స్ y ఈజ్ ఈక్వల్ టు 0 to x. కాబట్టి ఇప్పుడు ఏం రాయాలండి? మీరు y ఎక్కడ ఉందో లోపల దాని ప్లేస్లో x సబ్స్టిట్యూషన్ చేయండి. x సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుందండి. సో x సబ్స్టిట్యూషన్ చేశారనుకోండి, ఇక్కడ x + x ఏమవుతుందండి? 2x, 2x × 2 4x. ఇదిగోండి e⁻4x/2. y ప్లేస్లో x పెట్టారు, x + x 2x, e⁻2x. నెక్స్ట్ y ప్లేస్లో 0 పెట్టండి, ఏమవుతుంది? ఇక్కడ e⁻2x, ఇక్కడ e⁻x. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట.
నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఈ పవర్ 4x ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, ఈ పవర్ 4x/4 ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 4 × 2 8. అలానే ఈ పవర్ 2x ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2x/2. అలానే ఈ పవర్ 2x ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2x/2. 2 × 2 4 కాబట్టి ఇక్కడ 4 వచ్చిందండి. ఇక్కడ ఈ పవర్ x బిట్వీన్ ద లిమిట్ 0 to a. ఎక్స్ ప్లేస్లో మీరు ఏ పెట్టినట్లయితే ఒక అప్పర్ లిమిట్ ఇలా వస్తుందండి, లోయర్ లిమిట్ ఇలా వస్తుంది. మీరు తర్వాత సింప్లికేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ద వన్ మోర్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ -1 to 1 కాన్స్టెంట్ లిమిట్స్ 0 to z x - z to x + z. సమ్ ఫంక్షన్ ఈ హాజ్ గివెన్. హియర్ ద ఫంక్షన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x - z, x and z. దేర్ఫోర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ y లిమిట్, దిస్ ఈజ్ x లిమిట్, దిస్ ఈజ్ z లిమిట్. సో ఫస్ట్ ఏం చేయాలండి, మీరు విత్ రెస్పెక్ట్ టు y చేయాలండి. విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు ఏవి కాన్స్టెంట్స్ అవుతాయండి, x z కాన్స్టెంట్స్ అవుతాయి. ఎక్స్ జెడ్ కాన్స్టెంట్ అయితే x ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఏమవుతుందండి, విత్ రెస్పెక్ట్ టు y కదా, x ఇంటిగ్రల్ ఆఫ్ 1 dy కాబట్టి y అవుతుందండి. అలానే z ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే zy అవుతుందండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ y వచ్చి y² అవుతుందండి. బిట్వీన్ ద లిమిట్స్ x - z to x + z అండి ఇది. సో ఎక్కడ రాయాలండి మీరు ఈ x - z to x + z, y కనపడిన చోటల్లా రాయండి ఇక్కడ. సో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుందండి. whenever you come across with y, I have substituted దీస్ అప్పర్ లిమిట్ 1 time అండ్ లోయర్ లిమిట్ 2nd time. తర్వాత మీరు సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం కొన్ని క్యాన్సిలేషన్ పోయినట్లయితే ఇక్కడ మీకు సో సమ్ విల్ గెట్ క్యాన్సిల్. వాట్ యూ లెఫ్ట్ విత్ 4xz అండ్ 2z². 4xz అంటే ఏమీ లేదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2xz/2 ఇక్కడ ఒక ఉంది, తర్వాత ఇది ఇక్కడ ఒక xz ఉంది, ఇక్కడ 2xz/2 అన్నట్టయితే xz అండి. ఇది xz + xz ఎంత 2xz. గుర్తుపెట్టుకోండి, 2xz ఇక్కడ ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక xz ఉందా, ఇక్కడ -2x/2z2 అన్నట్టు ఇక్కడ ఒక xz, ఇక్కడ -2xz ఇంటూ మైనస్ అంటే ఇది ఒక 2xz అంటే 4xz. z² చూడండి అన్న, ఇక్కడ ఒక +z², ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇంకో z² +2z², ఇది మిగులుతుంది మీకు. దీన్ని విత్ రెస్పెక్ట్ దేంతో చేయమంటున్నాడు, ఎక్స్ట్రా చేసినట్టయితే 4z ఈజ్ ఏ కాన్స్టెంట్. 4z కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది, x ఇంటిగ్రేషన్ x²/2 2z² ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే x బిట్వీన్ ద లిమిట్ 0 to z. నవ్వు ఎక్కడ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయాలంటే x ప్లేస్లో z సబ్స్టిట్యూషన్ చేయండి ఒకసారి, ఇంకో ప్లేస్లో ఇంకోసారి 0 సబ్స్టిట్యూషన్ చేయండి. చేసినట్టయితే మీకు ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అగైన్ ఇంటిగ్రేషన్ చేసినట్టయితే ఇది z ఇంటూ z², z³ ఇంటిగ్రేషన్ z⁴/4. ఇక్కడ అగైన్ z³ ఇంటిగ్రేషన్ z⁴/4. సో దీన్ని మీరు వితిన్ లిమిట్స్ -1 to 1 కదా, సబ్స్టిట్యూషన్ చేస్తున్నట్టయితే 0 వస్తుంది. ఇది ఈ ప్రాబ్లం అండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 0 to 1 కాన్స్టెంట్ లిమిట్ 0 to √1 - x², 0 to √1 - x² - y² ఇచ్చాడండి. అంటే ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఇక్కడ 0 to √1 - x² - y² అంటే ఫంక్షన్ ఆఫ్ x, y మీన్స్ దిస్ ఈజ్ ఎ z లిమిట్. సో ఇది y లిమిట్, లాస్ట్ దిస్ వన్ ఈజ్ x లిమిట్. ఇప్పుడు ఫస్ట్ జెడ్తో చేయండి, నెక్స్ట్ వైతో చేయండి, నెక్స్ట్ ఎక్స్తో చేయండి ఇంటిగ్రేషను. ఫస్ట్ జెడ్తో చేస్తున్నట్టు ఏవి కాన్స్టెంట్ అవుతాయండి, జెడ్తో చేస్తుంటే xy కాన్స్టెంట్ అవుతుంది. దేర్ఫోర్ xy కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ z² అవుతుందండి. బిట్వీన్ ద లిమిట్ 0 to √1 - x² - y². ఇప్పుడు ఏంటండి, జెడ్లో మీరు ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే xy/2 ఇంటూ 1 time అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇది మిగులుతుందండి మీకు. నవ్వు దీన్ని మీరు ఫర్దర్గా ఇది మల్టిప్లికేషన్ చేసినట్టే xy - x³ xy³ వస్తుందండి. xy ఇంటూ 1 xy ఇంటూ x², xy ఇంటూ y². సో ఇప్పుడు మనం చూడండి, విత్ రెస్పెక్ట్ టు dy చేస్తున్నట్టు ఏది కాన్స్టెంట్ అవుతుందండి, x కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి y ఇంటిగ్రేషన్ y²/2 అండి. సిమిలర్లీ y ఇంటిగ్రేషన్ y²/2, y³ ఇంటిగ్రేషన్ y⁴/4 అవుతుందండి. dy dx. సో dy ఆల్రెడీ అయిపోయింది కదా, ఓకే dy ఉండదు ఇక్కడ, సో చేసేసామండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ dy ఉండదండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మనం లిమిట్స్ చూడండి, 0 to √1 - x² సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి, ఇవి y ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూషన్ చేయండి. ఇవి ఒకసారి అప్పర్ లిమిట్ ఒకసారి లోయర్ లిమిట్, ఈ లెఫ్ట్ విత్ లైక్ దిస్. ఇప్పుడు దీన్ని కొద్దిగా మల్టిప్లికేషన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 అన్నాడండి. సో ఇక్కడ x ఇంటిగ్రేషన్ x²/2,
ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/8 అలానే సో ఆన్. ఇక్కడ లాస్ట్ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కదా, అంటే ఎక్స్ క్యూబ్ వచ్చి ఎక్స్ పవర్ 4/4 ఎక్స్ పవర్ 4/4. ఈ దీన్ని ఇదిగోండి ఇక్కడ కింద డినామినేటర్ 2 ఉంటుంది కాబట్టి 8 వస్తుందండి. ఇక్కడ 2/4 కదా, అంటే 2 ఉంటుంది కాబట్టి 2 × 4 8 బిట్వీన్ ది లిమిట్ 0 to 1 చేసినట్లయితే మీరు సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఇలా 1/48 వస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రిపుల్ ఇంటిగ్రల్స్. ఓకే, సో ఇది ట్రిపుల్ ఇంటిగ్రల్స్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.